హలో అండి అందరికీ. ఈరోజు వీడియో అయితే వచ్చేసి మా పూజా రూమ్ క్లీనింగ్ అండి. నేనైతే మండే నుంచి సాటర్డే వరకు బోటిక్లో బిజీగా ఉంటాను కదా. ఆ డేస్లో అయితే నాకు ఏ వర్క్ కూడా ఇంట్లో వర్క్ చేయడానికి అయితే అసలు టైం అయితే ఉండదండి. అందుకని చెప్పి ఎవ్రీ సండే క్లీనింగ్ అనేది హౌస్ అయినా ఏదైనా క్లీనింగ్ అనేది సండేకే పెట్టుకుంటాను. ఎందుకంటే సండే మొత్తం ఇంట్లోనే ఉంటాను అనమాట. ఆ రోజు బోటిక్ వచ్చేసి క్లోజ్లో ఉంటుంది. సో ఈ సండే అయితే వినాయక చవితి కూడా ఫ్రంట్కి ఉండడం వల్ల అంటే కామన్గా ఎవ్రీ సండే అయితే పూజా రూమ్ క్లీన్ చేసేస్తాను. ఇలా పర్వదినాలు ఏమైనా ఉన్నట్టు అయితే స్పెషల్గా ఒక 2-3 డేస్ ముందు అయితే మళ్ళీ క్లీన్ అయితే చేస్తానన్నమాట. పూజ చేసేటప్పుడు పూజ గది ఎంత అందంగా అయితే కనిపిస్తుందో, మనసు వండే కానీ పూజ చేయకపోతే ఆ పూజా రూమ్ అంతా ఏదోలా ఉంటుందండి బాబు. సండే క్లీన్ చేద్దామని నేనైతే ఎవ్రీ సండే దీపం పెట్టేసి 10:30-11 ఆ టైంకి అయితే పూజ రూమ్ క్లీన్ చేసుకునేదాన్ని. కాకపోతే ఈ వీక్ ఏంటంటే కొంచెం బద్దకించాను అనమాట. వర్షం పడటం వల్ల రావటం లేట్ అయింది. సో మా దీపం అయితే పెట్టుకోలేదు. 5:30-6:30 మధ్యలో దీపం పెడితేనే ఆ రోజు నాకైతే పెట్టినట్టు ఉంటుందండి. 6:30 తర్వాత దీపం పెడితే ఏదో పెట్టానులే ఒక్కబడిగా అన్నట్టు ఉంటుంది, కానీ పెట్టాను ఫీలింగ్ అయితే రాదు. ఇది ఆల్రెడీ శ్రావణ మాసం వీడియోలో మేబీ చూసే ఉంటారు. శ్రావణ మాసంలో అది కాయిన్స్తో మా వారైతే రెడీ చేశారు అలా దండల. తర్వాత ఇంకా విగ్రహానికి ఉంచేస్తున్నాను. వీక్ అంతా దీపం పెట్టేటప్పుడు ఏంటంటే ఈ అగరవత్తుల తాలూకు పొగ అదంతా కూడా అలా పడటం వల్ల అదంతా కొంచెం కచ్చిరగా రెడీ అవుతుంది అనమాట. ఆ పూజ గది కింద పాటు మొత్తం. సో అందుకని చెప్పి ఎవ్రీ సండే అయితే క్లీన్ చేస్తానండి. మ్యాక్సిమం డైలీ కూడా అలా అక్షంతాలు అవి ఏమైనా ఉంటే క్లాత్తో క్లీన్ చేస్తాను. బట్ ఇలా అమ్మవారిని గట్ట తీసి క్లీన్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఆ పేరుకి గట్ట వీక్లీ పసుపు బొట్టు పెట్టుకుంటే కొంచెం కలగా ఉంటుందని చెప్పి సండే పెట్టుకుంటాను అన్నమాట. ప్రోగ్రామ్ అయితే సండే మొత్తం బట్టలు హ్యాండ్ వాష్ అయినా రిమైనింగ్ వాషింగ్ మిషన్ హ్యాండ్ వాష్ ప్లస్ వచ్చేసి ఆ రోజే ఐరన్ ఇంకా మొత్తం కూడా సండేనే పెట్టుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే ముందు పూజ రూమ్ క్లీన్ చేస్తాను, తర్వాత ఉన్నవన్నీ చేస్తానన్నమాట. కొంచెం టైం టేకెను ప్లస్ వచ్చేసి ఈ దీపం తల పొగకి అదంతా కొంచెం అదంతా కలర్ని చేంజ్ అవుతుంది అనమాట. నేనైతే మొత్తం వైట్ షీటే పెట్టించానండి పూజ రూమ్కి. మాకైతే హౌస్ కొనేటప్పుడు అయితే బిల్డర్ మాకేమీ ఎక్కడ కూడా పూజా రూమ్ అయితే పెట్టలేదు. గృహప్రవేశం పంతులు గారు వస్తే ఎక్కడ పెట్టించుకోమంటారండి అంటే ఈ ప్లేస్లో పెట్టించుకోవచ్చు అంటే 2 ప్లేసెస్ చెప్పారు. ఒకటి తలుపు వెనక అవుతుంది, తలుపు ఫ్రీగా మూవ్ ఉండదని చెప్పి మళ్ళీ ఇక్కడ పెట్టించుకున్నాను అనమాట. ఇది మొత్తం నేనైతే డిజైన్ చేసుకుని రెడీ చేయించుకున్నానండి. ఆ CNC కటింగ్ కూడా నేనే చేయించుకున్నాను. దగ్గరుండి అయితే చేయించాను. ఇది 2 ఇయర్స్ అయిందండి. ఆగస్టు 20కి 2 కంప్లీట్ అయ్యి 3rd ఇయర్ వచ్చింది మాది గృహప్రవేశం అయ్యి. పొగ అనేది అయితే అసలు వదలలేదండి. వీక్లీ క్లీన్ చేసినా ఇంకా అలానే జిడ్డుగానే ఉంటుంది అనమాట. జిడ్డు అనేది ఉండకూడదు, మొత్తం క్లీన్ చేసేయాలి. కొంచెం జిడ్డున్న సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. ఏదో తెలియని బాధ అయితే వచ్చేస్తుంది అనమాట దేవుడు చూడగానే. ఎందుకంటే స్టార్టింగ్ లేచింది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది జర్నీ అనేది, డే జర్నీ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే పని కూడా ఇదే. అందుకోసం చెప్పి ఎక్కడ కూడా ఉండకూడదు. వీక్లీ అనేది మొత్తం క్లీన్ చేసేయాలి. క్లీనింగ్
క్లీనింగ్ అయితే అయిపోయింది. మొత్తం ముందు పెట్టిన దేవుళ్ళకి బొట్లు మొత్తం అయితే క్లీన్ చేశాను. మళ్ళీ ఫ్రెష్గా అయితే బొట్లు పెట్టేశాను. ఇది చెప్పాను కదండి, ప్లేవుడ్ అవ్వటం వల్ల ఈ అగరబత్తీల తాలూకా శ్వాస అనేది పడుతుంటే అక్కడ హోల్ పడుద్దేమో అని చెప్పి భయంతో కిందన క్లాత్ వేస్తున్నాను అనమాట. కొంచెం దీపం పెట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలే తీసుకుంటాను, ఎందుకంటే అది చెక్క అవ్వటం వల్ల కొంచెం భయం. అంటే ఇంతవరకు ఏం కాలేదులేండి, ముందు జాగ్రత్త అంతే. ఇది సిఎన్సీ కటింగ్ అండి, ఇది నేనే డిజైన్ చేయించుకున్నాను. సెట్ చేసి ఇది దీనికోసం చెప్తానండి. మనం కామన్గా పూజ అయితే చేసేస్తాం, కానీ పూజా సామాన్లు క్లీన్ చేయాలంటే మాత్రం అదొక నెక్స్ట్ లెవెల్ అనమాట. సో నేను ఇదైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి. దీని కాస్ట్ వచ్చేసి 200. ఇలా పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడానికి నా బ్యాక్ సైడ్ ఉంది చూసారు, సిమ్ని క్లీనింగ్ అయినా ట్యాప్ క్లీనింగ్స్ అయినా ఇంకా భలే యూజ్ అవుతుందండి. చాలా నీట్గా ఇది రాగి ఇత్తడి అయితే క్లీన్ వస్తుంది. నెక్స్ట్ సిమ్ని అయితే జిడ్డంతా పోతుందండి. ఇందులో మేబీ యాసిడ్ అనేది ఇంక్లూడ్ చేసేయడం వల్ల ఏమో కానీ చాలా బెస్ట్గా ఉంది. వేరంగా పని కూడా అయిపోతుంది, లేదంటే చింతపండు పట్టుకొని పామి చేయలేక చచ్చేదాన్ని. సో ఇది తీసుకున్న తర్వాత అయితే చాలా వేరంగా పని అయిపోతుందండి. సరే ఎంత క్లీన్ వచ్చాయో, బాగుందండి ఈ ప్రోడక్ట్. నెక్స్ట్ ఇది వచ్చేసి అక్షయ పాత్ర అనమాట. నాకు మా అమ్మగారి టైం నుంచి అలవాటు అనమాట. అంటే అమ్మ పెట్టేది, అమ్మ తర్వాత నుంచి నేను పెట్టుకున్నాను. రాగి వస్తువులు అనేది ఏదైనా రాబడిని కోరుతుందంటండి. అందుకని చెప్పి ఎవ్రీ వీక్ కూడా అందులో రైస్ పోసి మళ్ళీ నెక్స్ట్ వీక్ క్లీన్ చేసేటప్పుడు ఆ రైస్ని మొత్తం తీసేసి మనం నాన్ వెజ్ వండని టైంలో అయితే దాన్ని మళ్ళీ యూజ్ చేస్తాం. ఆ రైస్ అనేది వండేస్తుంటానండి. నాన్ వెజ్ పెట్టే టైంలో మాత్రం అది అసలు వండకూడదు, వండను కూడా. సో ఇదైతే అది చెప్పాను కదా, సండే అయితే మరి దీపం పెట్టుకోలేదండి. ఇది మండే రోజు మార్నింగ్ ఇది పూజ. సో వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.